శ్రీమాత్రే నమః. హాయ్, ఐమ్ అపర్ణ చెంగల్వల, ఏ హీలర్ అండ్ లైఫ్ కోచ్. సో ఇవాళ ఏంటి అంటే చాలా పవిత్ర ఆస్పీషియస్ డే అనమాట. సో ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఏదైతే బ్లాక్స్, ఏదైతే ఎనర్జీ రిలీజ్ చేయాలనుకుంటున్నారో అది దిస్ ఈజ్ ద డే టుడే. సో ఇవాళ ఏం చేస్తారంటే ఒక 3 వైట్ పేపర్స్ తీసుకోండి. ఎలాంటి పేపర్స్ ఉన్నా పర్లేదు, ఎలాంటి కలర్ ఉన్నా పర్లేదు. జస్ట్ లైక్ ఒక పేపర్ తీసుకుని, ఇలాంటి పేపర్స్ తీసుకుని ఒక 3, దీంట్లో ఒక పేపర్లో ఫస్ట్ పేపర్లో రాయాల్సింది ఏంటంటే మన పాస్ట్ కార్మిక్ అకౌంట్. సెకండ్ పేపర్లో రాయాల్సింది ఏంటంటే యాన్సిస్ట్రల్ కర్మ. థర్డ్ పేపర్లో రాయాల్సింది ఏంటి ప్రెజెంట్ కర్మ. సో ఒక పేపర్లో ఏం రాస్తారు అంటే మన పాస్ట్ లైఫ్లో మనకి తెలిసి తెలియక ఏదైతే ఎమోషన్స్ని హోల్డ్ చేసుకుని ఈ లైఫ్లో కూడా క్యారీ ఫార్వర్డ్ చేసాం చూసారా, ఆ ఎమోషన్స్ అవి ఎలా తెలుస్తాయి అంటారా, అవి మనకి రిపీటెడ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సేమ్ ఒకటే పని, ఒకటే బాధ ప్రతి సిచ్యువేషన్లో రావడం. ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు మంచి జాబ్ కావాలి, ఆ జాబ్ వస్తూనే ఉంటుంది, టక్కుమని వెళ్ళిపోతుంది వేరే వాళ్ళ దగ్గరికి. అంటే మనకి ఇవాళ ఆర్డర్స్ ఇస్తారు అనేసరికి అది మన చేతి నుంచి దాటిపోతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే డబ్బులు మనకి ఇవాళ రావాలి అనుకున్న డబ్బులు మనకి చేతిలో ఇంకా వచ్చేస్తున్నాయి, ఇంకొక సెకండ్లో మన అకౌంట్లో పడతాయి, అనగానే వెళ్ళిపోతాయి ఆ డబ్బులు. సో దట్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఇలాంటి ప్యాటర్న్స్ రిపీటెడ్గా అవుతున్నాయి అంటే మీరు పాస్ట్ లైఫ్ కర్మాని కూడా మీతో తీసుకుని వచ్చారనమాట మీతో పాటు. సో మేక్ ష్యూర్ టు రిలీజ్ దట్ కర్మాస్. యూ షుడ్ రైట్ ఇన్ ద పేపర్ వాట్ ఆర్ ద రిపీటెడ్ ప్యాటర్న్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ఏమున్నాయో అవన్నీ రాయాలి. సెకండ్ పేపర్లో ఏం రాయాలంటే యాన్సిస్ట్రల్ కర్మలు కొన్ని ఉంటాయి. ఏంటంటే మీ దగ్గర టాలెంట్ ఉంటుంది, మీ దగ్గర స్కిల్ సెట్ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటాయి, బట్ స్టిల్ మీకు అది జాబ్ రాదు. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మీ దగ్గర ఎంజాయ్ చేసే ఇది ఉంటుంది, బట్ మీ దగ్గర ఎంజాయ్ చేసే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, బట్ మీ దగ్గర ఆరోగ్యం ఉండదు. అంటే ఏంటి అంటే మొత్తం థాలి అంటే మొత్తం కంచంలో అన్ని పంచపక్ష పర్వణాలు ఉంటాయన్నమాట, బట్ మీరు తినే యోగ్యత మీకు ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే యాన్సిస్ట్రల్ కర్మలు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ టేక్ 3 పేపర్స్, రైట్ ఎవ్రీ కర్మ. ఇలాంటి ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయంటే పాస్ట్ లైఫ్ కర్మాస్ రాయండి, యాన్సిస్ట్రల్ కర్మాస్ రాయండి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ప్రెజెంట్ కర్మ. ప్రెజెంట్ కర్మలో ఈ రోజు, ఈ క్షణం మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఎలాంటి బాధలు పడుతున్నారు, ఏ వర్టికల్లో మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, జాబ్లో ఉందా, ఫైనాన్షియల్గా ఉందా, కెరియర్గా ఉందా, రిలేషన్షిప్లో ఉందా, సో దేంట్లో ఛాలెంజెస్ ఉన్నాయి అవన్నీ రాయండి. సో 3 పేపర్స్ అవుతాయి. అప్పుడు ఆ 3 పేపర్స్ని తీసుకుని చక్కగా మీ హార్ట్ దగ్గర పెట్టుకుని నౌ ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ఆల్ దిస్ ప్యాటర్న్స్ విచ్ ఆర్ నాట్ సర్వింగ్ మై ఫ్యూచర్ పర్పస్ అని చెప్పి కాల్ చేసి లెట్ గో చేసేసి చేతులు చక్కగా కడుక్కొని లోపలికి వచ్చి అగరబత్తి దేవుడి దగ్గర వెలిగించుకొని ప్రశాంతంగా ఓంకారం 11 సార్లు చాంట్ చేయండి. ఓకే, సో అండ్ సీ ద మ్యాజిక్ అండ్ ప్లీజ్ టెల్ మీ హౌ యు ఆర్ ఫీలింగ్ ఆఫ్టర్ దిస్ రిచువల్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మేనిఫెస్టేషన్.